కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాల్టి తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత ఏమైనా ప్రకటన ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారా? థ్యాంక్ యూ మాదిరి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీ హాల్ 1లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం కేబినెట్ సమావేశం ప్రధాన ఎజెండాకు సంబంధించినటువంటి అంశంలో స్కిల్ యూనివర్సిటీతో పాటు అదేవిధంగా రైతు భరోసా, మరొకవైపు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి జారీతో పాటు మరొకవైపు రైతు భరోసాతో పాటు మరికొన్ని అంశాలపైన కీలకంగా చర్చించి విధి విధానాల్ని రూపొందించబోతుంది. ఆ విధి విధానాలపైన చర్చించిన తర్వాత కొన్నిటికి ఆమోదం తెలపబోతుంది. ప్రస్తుతం రేపు అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి అంశాలపైన ప్రధానంగా ఆ ఎజెండాగానే ప్రస్తుతం అయితే ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కానీ, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కానీ, మరొకవైపు రేషన్ కార్డులు, అదేవిధంగా గత కొంతకాలంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం 30,000 ఉద్యోగాలకు పైగా కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి విధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రైతు భరోసా, వీటిపైన విధి విధానాలు రూపొందించడంతో పాటు మరొకవైపు ఏదైతే లీగల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశంలో పలు మార్పులు చేయాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ఆ మార్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దీంతోపాటు ప్రధానంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ప్రస్తుతం ఆ చట్ట సవరణతో పాటు RRRకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీలన్నింటిని కూడా కార్పొరేషన్లో విలీనం చేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి కూడా కేబినెట్లో ఆమోద ముద్ర పడబోతుంది. ఈ అన్ని అంశాలపైన మరి కాసేపట్లో అసెంబ్లీ మీడియా కమిటీ హాల్ 1లో జరగబెట్టేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత వాటికి ఆమోద ముద్ర వేస్తారు. ముద్ర వేసిన తర్వాత రేపు ఏదైతే కేబినెట్లో ఆమోద ముద్ర పడిందో అన్ని అంశాలను కూడా రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులను ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దాని జారీ ప్రక్రియను సురు చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా కీలకంగా తీసుకుంది. దీంతో పాటు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఈ అన్ని అంశాలు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అయితే చాలా కీలకంగా తీసుకుంది. మరి కాసేపట్లో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారని చెప్పాలి. మధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.